జై శ్రీరామ్. యాగకర్తగా యజ్ఞకర్తగా దేవేంద్రుని పెట్టుకొని దేవేంద్రుని పూజ చేయాలని మీరు అనుకుంటున్నారో, దేవేంద్రుడు సర్వజ్ఞుడు కాడు, సర్వయాగాలకు అధిపతి కానే కాదు. కొంత సామాన్యమైనటువంటి జ్ఞానం ఉన్నవారు తక్కువ దేవతలను ఆరాధిస్తారు. అంటే మీ దేవతల స్థాయిలు కూడా ఒక రకంగా ఉంటాయి. ఈ సర్వజ్ఞుడు, సర్వశక్తి స్వరూపుడైన సర్వేశ్వరుడు వీళ్ళందరినీ నియమించినటువంటి వాడే. అష్టదిక్పాలకులను, సకల దేవతలను, సకల యొక్క వారి వారి పదవులను ఇవన్నీ కూడా వారికి వచ్చి రాబడింది ఎవరి నుంచి అంటే సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుని గురించి. ఈ ఈశ్వరుడు ఎవరో తెలుసా మీకు? ఈ ప్రకృతి అనేది తల్లి. ప్రకృతి తల్లి, మాత, జగన్మాత, ఆదిపరాశక్తి, జగదంబ, ఓంకార రూపిణి. ఆ తల్లికి భర్త ఎవరో తెలుసా? ఈ పరమేశ్వరుడు, ఆది దంపతులు. వీరికి మించినటువంటి దేవతలు ఎవ్వరూ లేరు. కనుక మీరు ఇంద్రుడిని గొప్పగా అనుకుంటున్నారు. ఇంద్రుడు ఒక దేవతలకు రాజు, అంతవరకే. ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప ఋషులు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, సప్త మండలాలు ఉన్నాయి, ఋషీశ్వరుడు ఉన్నాయి, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇలా యజ్ఞవల్క్యుడు. ఒక్కరేంటి, అనేక మంది ఋషులు ఉన్నారు, సప్త ఋషులు ఉన్నారు, అత్రి మహామణి, ఇలా ఎందరో ఉన్నారు. వీరందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వారు. కనుక మీరు ఆలోచించే విధానంలో ఎక్కడో నాకు అనుమానం వస్తుంది. అంటే వారు నొప్పించకుండా చెప్తున్నాడు. వారి భావాలను, వారి యొక్క అనుభూతులు, అంటే మీ గతంలో జరిగినటువంటివన్నీ ఆ అనుభవ సారాన్నంతా కూడా ఒక అనుభూతిగా మార్చుకొని ఉంటారు వాళ్ళు. దానికి వ్యతిరేకంగా పోవాలని చాలామంది ఆలోచించరు. మనం మానవులం కూడా అంతే. ఒక అలవాటు చేసుకున్నాము, పూజా విధానంలో కానీ, భక్తిలో కానీ, దైవాన్ని జ్ఞానించడంలో కానీ, ధ్యానించడంలో కానీ, స్తోత్రించడంలో కానీ, కీర్తించడంలో కానీ, వాడిని ఆరాధించడంలో కానీ, ఆనందించడంలో కానీ, భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్య, కర్మ, జ్ఞాన, యోగ, రాజయోగాలు ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నాం. ఎవరు ఏ యోగంలో ఉంటే దాన్ని మాత్రమే నమ్ముతారు, మిగిలిన వాటిని నమ్మరు. మిగిలిన వాటిని పట్టించుకోరు కూడా. ఎందుకు? వాడు నమ్మిందే సిద్ధాంతం. కానీ సిద్ధాంతాలు అనేకం ఉన్నాయి. అన్ని సిద్ధాంతాల యొక్క అంతం ఆది ఆత్మేశ్వరుడు, పరమాత్మ, జీవేశ్వరుడు అని గ్రహించేది ఎప్పుడు? కనుక శ్రీకృష్ణ పరమాత్మ చిన్నగా చెప్తాడు. ప్రకృతి తల్లి, ఆమెకి ఏముంది? 3 గుణాలు ఉంది, త్రిగుణాలు. ప్రకృతి అంటే మన భూమి చుట్టూ ఉండే వాతావరణము, వృక్షాలు, నదులు, లోయలని మనం అనుకుంటాం. కాదు. ప్రకృతి అంటే పంచ తన్మాత్రులకు తల్లి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధత ఇవన్నీ కూడా పంచతన్మాత్రకులు. ఈ పంచతన్మాత్రకులను తల్లి ప్రకృతి. ఈ పంచతన్మాత్రకులను ఏమొచ్చాయి? శబ్దము ఆకాశము, స్పర్శ వాయువు, తేజస్సు, అదేవిధంగా జలము, అదేవిధంగా భూమి, గ్రహాలు, నవగ్రహాలు, సూర్యుళ్ళు, గోళాలు ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినట్టే. కనుక ప్రకృతి తల్లి ఎంత ఉన్నతమని తెలుసా మీకు? ప్రకృతి తల్లి కాత్యాయని, ద్రాక్షాయని, పరమేశ్వరి, ఈశ్వరి, జగదీశ్వరి, లోకేశ్వరి, అమ్మ. అమ్మను కాదని మనం ఎవరో చిన్న బిడ్డను ఆరాధిస్తామంటే ఎట్లా? తల్లిని మర్చిపోతే ఎట్లా? తండ్రిని మర్చిపోతే ఎట్లా? ఈ తల్లికి ఎవరు భర్త, కర్త, కృతికర్త, యజ్ఞకర్త, యాగకర్త, సకల భోగ్యకర్త, భోక్షకర్త, యాగ ఫలకర్త అన్నీ కూడా ఎవడు సర్వేశ్వరుడికే చెందాలి. కానీ వీరు చిన్న చిన్న దేవతల వాహనంలో అదే సత్యము, అదే దేవుడు అని అనుకుంటే అది కొంత అజ్ఞానంగానే ఉంటుంది. దేవతలు సహజంగా సృష్టికర్త యొక్క చేత సృష్టించబడినటువంటి వాళ్ళు కదా. కనుక మీరు ఈ యొక్క పరమేశ్వరుని తెలుసుకోవాలి. పరమేశ్వరుని తృప్తిపరచాలి అంటే ఏం చేయాలి? పరమేశ్వరుడు తృప్తి చెందాలి అంటే పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని, ఆజ్ఞను అన్నీ మనం శిరసావించాలి.
ఆయన ఎటువంటి ధర్మం చెప్పాడో, ఎటువంటి సత్యం చెప్పాడో, ఎటువంటి నీతి నియమాలు చెప్పాడో, ఆచారాలు చెప్పాడో ఇవన్నీ మనం ఆచరించి చూపాలి. చూపలేకపోతే ఇక ఆ పరమాత్మ అనుగ్రహం ఎలా ఉంటుంది? కనుక తల్లికి 3 గుణాలున్నాయి. సత్వ రజో తమో గుణాలు. ఈ సత్వరజో తమో గుణాలను అనుసరించి చాతుర్వర్ణాలు ఏర్పడ్డాయి. అంటే చాతుర్వర్ణాలు అంటే మనకు తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని. అది ఈ యొక్క రజోగుణ ప్రభావం. సత్వగుణ ప్రభావాలను దేవతలు, దేవి, ఈ యొక్క అనేక మంది దేవతలు. తమోగుణ ప్రభావాలు రాక్షసులు, దుర్మార్గులు, దుష్టులు. ఈ విధంగా రజోగుణ ప్రభావం చేత దేవతలు ఏర్పడ్డారు. అంటే పరిపాలకులుగా, ఒక్కొక్క దిక్పాలకులుగా ఇలా ఏర్పడ్డారు అందరూ కూడా. వీరి ధర్మాలు వీరు చెయ్యాలి. వీరి ధర్మం కాకుండా వేరే ధర్మంలోకి వెళ్తే అది చాలా హీనాధీనంగా కనబడుతుంది. దాన్ని ఒక రకంగా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ భార్యని విడిచిపెట్టి ఇతరులతో కామకలాపాలు సాగిస్తుంటే వాడు కూడా వ్యభిచారి. అలా భర్తను విడిచిపెట్టి వెళ్ళే స్త్రీ కూడా అంతే. కనుక అలాంటి తనం అవుతుంది. స్వధర్మాన్ని ఆచరించుకుంటా పరధర్మంలో వేలు పెడితే వాళ్ళు ఇలా పాపం చేసిన వాళ్ళు అవుతారు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తాడు చూడండి. మా అద్భుతమైన జ్ఞానం నాకు చెప్తాడు ఆయన. వాళ్ళ తండ్రికి అందరికీ చెప్తున్నాడు, పెద్దవాళ్ళకంతా. కనుక మీరు చేసేటటువంటి ఇప్పుడు ఎవరికి ఈ యొక్క నైవేద్యం, ఎవరికి ఈ పూజను, అగ్రపూజను, అగ్రతాంబూలాన్ని ఇవ్వాలనో, ఎవరిని ఆరాధించాలో అలా ఆరాధించుకుంటా ఇక్కడికి వెళ్తున్నారు. కనుక ప్రకృతి తల్లి మనం ఎవరం? మనం గోపాలకులం, గోకులం. యాదవులందరూ కూడా ఆ రోజుల్లో ఎటువంటి దేశాలు అనేవి ప్రత్యేకంగా ఉండవు. దేశ కాలాతీతులు వాళ్ళు, సంచార జీవులు. ఎందుకు? పశుగణం ఎక్కువ. పశువులను మేపాలంటే ఎక్కడ పచ్చిక బయలునే అక్కడికి వెళ్తూ ఉండాలి. ఎక్కడ భూతాలకు, పంచ తన్మాత్రకులకు అతీతమైనటువంటి తల్లిదండ్రులు పరమేశ్వరుడు, తల్లి పార్వతీదేవి, ఆదిశక్తి. కనుక ఈ యొక్కసారి తల్లిని పూజించాలి, ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని మాత్రం కొలవాలి అని అంటాడు. తర్వాత ఏం జరిగిందో కాసంత విశ్రాంతి తీసుకొని చర్చించుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.